మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ యత్నం సచివాలయం ముట్టడికి యత్నించారు. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ముట్టడికి యత్నించిన బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ఆందోళనతో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కరెంట్ తీగలతో మరణాలు, జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళన చేపట్టింది. CM down down. Jai 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 Jai. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ యత్నం సచివాలయం ముట్టడికి యత్నించారు. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ముట్టడికి యత్నించిన బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ఆందోళనతో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కరెంట్ తీగలతో మరణాలు, జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళన చేపట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుంది? సోని, తెలంగాణ బీజేపీ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సంబంధించి మహిళా మోర్చా, యువ మోర్చాతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశం మేరకు మొత్తం బీజేపీ నేతలంతా కూడా సెక్రటేరియట్ వైపు ముట్టడికి బయలుదేరారు. ఇప్పటికే పోలీసులు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అటువైపు వచ్చిన వారందరినీ కూడా, ఉద్యోగులను తప్ప మిగతా వారిని ఎవరు కూడా అటువైపు రానివ్వడం లేదు. వచ్చిన వారిని వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుంటున్నారు. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు మరోవైపు సైఫాబాద్ నుంచి వచ్చే వారందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా నాయకులు సెక్రటేరియట్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేసిందని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పెండింగ్ లో ఉంటున్నాయో వాటిని పరిష్కరించట్లేదు. ఆ విద్యుత్ తీగల కేబుల్స్ అన్ని కూడా యమపాశాల ప్రజల ప్రాణాలు తోడేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వారందరూ కూడా ఆరోపిస్తూ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీకి టూర్లకు పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను వదిలేసి ఒకవైపు ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా బీజేపీ నేతలు ఒకవైపు సెక్రటేరియట్ లోపల చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ మీడియా పాయింట్ తో పాటు మిగతా పరిసర ప్రాంతాలు వచ్చే వారందరినీ కూడా అక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీ పోలీసు బందోబస్తు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ లోపలికి వెళ్లే ఉద్యోగులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపుతూ ఉన్నారు. దీంతో బీజేపీ ఇచ్చినటువంటి సెక్రటేరియట్ పిలుపును ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికక్కడ కూడా చాలా మంది నాయకుల్ని ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు చేశారు. వివిధ మోర్చా నాయకుల్ని, అదేవిధంగా జిల్లాల అధ్యక్షుల్ని కూడా ఆ రోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు భాగ్యనగర్, గోల్కొండ, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ సంబంధించినటువంటి లష్కర్ అధ్యక్షులను కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మిగతా వారిని అందరూ కూడా అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.